సో మోక్ష నిర్వహించినటువంటి సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ స్టూడియో ఈరోజు మరి క్లాసిక్ గార్డెన్లో రంగరంగ వైభవంగా కూడా మరి కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మొత్తం కూడా తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ చైర్మన్ మరి మాధవి గారు ప్రస్తుతం. ఈ కార్యక్రమానికి వారు మరి దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వారిని మాటలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, మోక్ష గారితో నేను చూశాను, చాలా ఈవెంట్లు కూడా చేశారు. సో ఈ ఈవెంట్ ఇండిపెండెన్స్ డే రోజు స్పెషల్గా చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ప్రదర్శన జరిగింది. చాలామంది ఈ వస్త్రధారణను చూస్తుంటే అంటే డిఫరెంట్ ఏరియాల నుంచి ఇక్కడ విచ్చేశారు. వాళ్ళు ఏంటంటే కాస్ట్యూమ్ కానివ్వండి, డిజైనర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రోత్సహిస్తూ అంటే ఒక మేకప్ ఆర్టిస్టులు ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఈ కార్యక్రమం అరేంజ్ చేశారు. ఇక్కడ ముఖ్య అతిథులుగా వకలాభరణ కృష్ణమోహన్ గారు, అలాగే ప్రకాష్ గారు, మన జనమండలి చైర్మన్ గారు, అలాగే రోహిత్ గారు, తన అదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఇచ్చేశారు. జస్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఆర్థిక స్తోమతను చూస్తే ప్రతి రంగంలో కూడా ఫైనాన్షియల్లో ఉమెన్ ఎదగాలన్న కాన్సెప్ట్ పైన ఈ ఈవెంట్ జరిగింది. ఇక్కడ నన్ను కూడా ముఖ్య అతిథిగా గెస్ట్గా ఇన్వైట్ చేశారు కాబట్టి సో హ్యాపీ. ఇక్కడ చాలా ఉమెన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇండస్ట్రీ ద్వారా కూడా చిన్న చిన్న కుటీర స్టార్టప్ ఉమెన్కి కూడా బిజినెస్ రన్ చేసుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, సెల్ఫ్గా వాళ్ళు మోటివేషన్ వాళ్ళ ప్రోడక్ట్స్ రెడీ చేసి సేల్ చేయడం విధానంగా మేము మా ఇండస్ట్రీ నుంచి కూడా మేము సపోర్ట్ ఇస్తామని మీకు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఇండిపెండెంట్ డేస్లో చాలా మోడల్స్ కూడా తయారయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. డిఫరెంట్ వాళ్ళ వస్త్రధారణ అలాగే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా వాళ్ళ డిఫరెంట్ కల్చర్ అంటే ఇప్పుడు చెప్పాలంటే భారతీయ సంస్కృతి కాకుండా వేరే రాష్ట్రాల్లో మన ఒక చీరని ఎలా వాళ్ళు ధరిస్తారో ఆ విధానం కూడా ఇక్కడ చూపించారు. 1 minute శారీ వేచేసే విధానం అంటే స్టిచ్చింగ్లో కూడా శారీస్ ఒక ½ తీసుకునే టైంలో 1 minute కూడా కట్టుకునే విధానం, అది కూడా ఇక్కడ మేకప్ ఎలా రెడీ చేస్తారు, బ్రైడల్ ఎలా, నార్మల్ మేకప్ ఎలా, అన్ని ఫేస్ కేర్ ఏంటండి, న్యూట్రిషన్ కేర్ ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా వచ్చిన గెస్ట్లు కూడా మంచి కాన్సెప్ట్ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడారు. సో ఎంకరేజ్ చేసే విధానంగా మంచి మూమెంట్ చేసే విధానంగా వెళ్తుంది షో. ఏంటంటే ఎస్పెషల్లీ ఉమెన్ ఎంకరేజ్ చేయడానికి ఈ షో అనేది చాలా బాగుందండి. ఏ మేరకు ఉపయోగపడే అవకాశం ఉంది మహిళలకు? అంటే పల్లెటూరు మహిళలు కావచ్చు, రూరల్లో ఉండే మహిళలు కావచ్చు, ఇట్లా అర్బన్ ఉండే మహిళలు కావచ్చు. ఇప్పుడు బ్యూటీషియన్ అనేది డిఫరెంట్ అండి. బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది డిఫరెంట్. హర్బల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అంటే ఇంట్లో ఉండి వస్తువులతో కూడా రెడీ చేసి అలాంటి దాంట్లో మనము బాడీలో తీసుకునే విధానం కానీ, న్యూట్రిషన్ విధానం కానీ, ప్రోడక్ట్స్ రెడీ చేసే విధానంలో కూడా మన డిఫరెంట్ సెక్టార్లో వీళ్ళని మూవ్మెంట్ చేయొచ్చు. అలాగే మేము గతంలో కూడా మేము లోన్స్ ద్వారా కూడా బ్యూటీ ట్రైనింగ్స్ ఇస్తూ, మాది SBPW ఫౌండేషన్ కూడా ఉంది, బ్యూటీషియన్ ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళకి రుణ సదుపాయాలు కూడా కల్పించాం. చిన్న కుటీర పరిశ్రమ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ మీద ఇది ఒక సబ్జెక్ట్ ఆఫ్ అందుకే అది ఎస్పెషల్లీ దాని గురించి ఇన్వైట్ చేశారు. చాలామంది ఇక్కడ బ్యూటీషియన్స్ వచ్చారు. సో వాళ్ళకు కూడా ఏమన్నా వాళ్ళు స్టార్టప్ ఏదైనా చేసుకోవాలి కంపెనీ అనుకుంటే వాళ్ళకి ఎలా రుణ సదుపాయాలు చేయవచ్చు అన్నట్టు కూడా నన్ను అడ్వైస్ అడిగారు. ఈ మూమెంట్ నేను అది కూడా మూమెంట్ చేస్తానండి. పిల్లలు లేకుండా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఎవరైతే ఉమెన్కి ఉపయోగపడుతుందో అవే ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టారు. సో వాళ్ళకి బిజినెస్ ఎంకరేజ్మెంట్ అవుతుంది. అలాగే ప్రోడక్ట్స్ వాళ్ళకి సేల్స్ అవుతున్నాయి. 1 day అయినా ఒక ఉమెన్ కొద్ది సేల్ చేసుకునే విధంగా ఇక్కడ అరేంజ్ చేశారు కాబట్టి సో నైస్ అండి. వీళ్ళకు నాట్ ఓన్లీ 1 wayగా వెళ్ళింది, ఈరోజు అన్ని విధాలుగా వీళ్ళకు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మోటివేషన్ విధానంగా వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడము, అలాగే ఇక్కడ స్టాల్స్ పెట్టించి వాళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్ చేయించడము. ఇంకొకటి ఇన్ ఫ్యూచర్ మేము మా ఆర్గనైజేషన్ ద్వారా అండ్ ఇండస్ట్రీ ద్వారా కూడా మేము రుణ సౌకర్యాలు అందిస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.